హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, పెద్ద సైజు బంగాళదుంపని 4 పీసెస్లా కట్ చేసి ఈ విధంగా వాటర్లో ఉప్పుతో బాయిల్ చేస్తున్నానండి. ఇకపోతే ఓ 2 మీడియం సైజ్ టమాటాలు పీసెస్ కట్ చేసి పక్కన పెట్టానండి. అదేనండి, బంగాళదుంపని పైన పీల్స్ అన్నీ తీసేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ప్లేట్లో పెట్టుకున్నానండి. ఉప్పు, పసుపు, కారం అండి, పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి అండి, కొద్దిగా అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి. అన్నీ ఇప్పుడు ఈ విధంగా మనం ఫ్రై చేసుకుందామండి. ముందుగా ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చిని కొద్దిపాటి ఆయిల్, ఓన్లీ 4 టేబుల్ స్పూన్ ఆయిల్తో ఫ్రై చేస్తున్నానండి. ఇక కర్రీ లీవ్స్ అండి, ఈ విధంగా ప్రతిదీ కొద్దిగా యాడ్ చేసి న్యాచురల్గా మనం ఇప్పుడు బాయిల్డ్ ఆలు ఫ్రై తయారు చేసుకుందామండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. అల్లం చిన్నులపాయల పేస్ట్ యాడ్ చేశానండి. ఇక నెక్స్ట్ టమాటా పీసెస్ యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, ఇవి ఫ్రై అయ్యాక అందులో ఇక మనం ఉప్పు యాడ్ చేసుకుందామండి, మన టేస్ట్ని అనుసరించి. బంగాళదుంపల్ని అదేనండి, ఆలుస్ని ముందు బాయిల్ చేసేప్పుడు ఉప్పుతో బాయిల్ చేసాం కాబట్టి కొద్దిగా ఉప్పు హెచ్చు తగ్గులు చూసుకొని యాడ్ చేసుకోవాలండి, మరి ఎక్కువ లేకుండా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం బాయిల్డ్ ఆలు ఫ్రై తయారు చేస్తున్నామండి. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి. ఇక ఇందులో మనం పక్కన పెట్టుకున్న ఈ బంగాళదుంపల పీసెస్ని యాడ్ చేసేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందామండి. మా నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. ఎగ్ కర్రీ అండి, తప్పకుండా తిలకిస్తారు కదూ. మా వీడియోస్ని మా వ్యూవర్స్ ఆసక్తిగా చూడాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఏదో చేతనైన టైప్లో తయారు చేస్తూ ఉంటానండి. మా వ్యూవర్స్కి ప్రజెంట్ చేస్తూ ఉంటానండి. తప్పకుండా మా వీడియోస్ని తిలకించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ప్లీజ్. మా నెక్స్ట్ వీడియోని కూడా తప్పకుండా చూడండి. ఎగ్ కర్రీ అండి మా నెక్స్ట్ వీడియో. మన బాయిల్డ్ ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా చక్కగా ఉందండి. యూస్ చేయటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా రైస్లో చాలా బాగుంటుందండి. బై అండి. హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇది కోడిగుడ్డు కర్రీ అండి, మనందరికీ తెలుసు. మేము వెరైటీగా తయారు చేసామండి. మా వ్యూవర్స్ కోసం ఇది ప్రజెంట్ చేస్తున్నాను. మా పూర్తి వీడియోని తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదా, చూడ్డానికి ఇలా పొడి పొడిగా ఉంది, కానీ ఇది రైస్లో, చపాతీస్లో చాలా టేస్టీగా ఉంటుందండి. మా పూర్తి వీడియోని తిలకించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి వ్యూవర్స్. చూస్తున్నారు కదా, 3 eggs అండ్ 3 ఆనియన్స్ అండి, 3 కోడిగుడ్లు, 3 పెద్దల్లిపాయలతో ఓ పచ్చిమిర్చి చేర్చి ఈ కర్రీని ఇప్పుడు మనం తయారు చేద్దామండి. న్యాచురల్గా ఏ విధమైన మసాలాలు కానీ లేకుండా ఓన్లీ ఉప్పు, కారం, పసుపు, ఆయిల్తో మనం ఈ కర్రీని తయారు చేయబోతున్నామండి. పెద్దల్లిపాయ పీల్స్ అన్నీ తీసేసి చక్కగా వాష్ చేసి కట్ చేసి పీసెస్ని పాత్రలో యాడ్ చేశానండి. పచ్చిమిర్చిని 2 భాగాలు చేసి ఈ విధంగా అన్నీ మిక్స్ చేసి ఫ్రై చేస్తున్నానండి. ఏ విధమైన ఆయిల్ లేదండి, ఓన్లీ ఆనియన్ పీసెస్ అండ్ గ్రీన్ చిల్లీ అండి. ఓ 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఆనియన్ పీసెస్ని అలాగే ఫ్రై చేస్తానండి. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేస్తానండి.
ఎందుకంటే ఆయిల్తో అయితే ఈ పీసెస్ అంత బాగా ఫ్రై అవ్వవు. ఇలా అందులో ఉండే మాయిశ్చరైజర్ అంతా చక్కగా ఎగిరిపోయాక ఆయిల్ యాడ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా తయారు చేస్తున్నానండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆయిల్ గుంట గరిటెతో 2 గుంట గరిటెళ్ళు ఆయిల్ యాడ్ చేస్తానండి. కావాలనుకుంటే కొంతమంది మరి కాస్త ఎక్కువ యాడ్ చేస్తారండి. నేను మాత్రం ఓన్లీ 2 స్పూన్స్ బిగ్ స్పూన్ అండి యాడ్ చేశానండి. ఇక మీడియం ఫ్లేమ్ మీదే ఈ పీసెస్ని ఆయిల్తో ఫ్రై చేద్దామండి. వెరీ న్యాచురల్గా తయారు చేస్తానండి నేను ఏ కర్రీస్ అయినా. తక్కువ మసాలాలు, తక్కువ ఆయిల్తో. పెద్దలిపాయ పీసెస్లో 1/2 స్పూను సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేశానండి. అన్నీ ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. నేను ఒక 1/2 స్పూన్, 3/4 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి. మన టేస్ట్ని అనుసరించి కొద్దిగా హెచ్చు తగ్గులు మనం యాడ్ చేసుకోవచ్చండి. అన్నీ ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకుందామండి. ఇకపోతే మనం ఎగ్స్ ఇందులో కొట్టేద్దామండి. ఈ విధంగా చాకుతో స్క్రాచ్ చేసి గుడ్డుని కోలాప్ చేసి అందులో యాడ్ చేస్తున్నానండి. మా పిల్లలకి ఈ ఎగ్స్ను కొట్టడం అంటే చాలా సరదా అండి. అందుకని చెప్పి వాళ్ళే కొట్టి యాడ్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా. ఇక అన్నీ వాళ్ళే మిక్స్ చేసేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదే ఈ విధంగా మిక్స్ చేసేస్తామండి. మన అండా కర్రీ రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి వ్యూవర్స్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ హెల్తీ మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. బై అండి.